ప్రీమెన్స్ట్రల్ స్పాటింగ్ అంటే ఏంటి అనేది ఈరోజు నేను చెప్తాను మీకు. నా పేరు డాక్టర్ రష్మి, గైనకాలజిస్ట్, మానస క్లినిక్, వనపర్తి. అయితే ఫస్ట్ మెన్స్ట్రుయేషన్ అంటే ఏంటో చూద్దాం. అయితే ప్రతి మంత్ గర్భసంచి లోపల లైనింగ్ అనేది హార్మోన్ ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల ఒక లైనింగ్ అనేది ఏర్పడతదనమాట. ఒకవేళ అంటే ప్రెగ్నెన్సీ వస్తే దాన్ని నిలుపుకోవడానికి, ఇంప్లాంటేషన్ జరగడానికి అన్నట్టుగా ప్రతి మంత్ ఒక లేయర్ అనేది వస్తది. ఒకవేళ ప్రెగ్నెంట్ కాలేదు ఆ ఫీమేల్ అంటే ఆ లైనింగ్ అంతా షెడ్ అయిపోయి పీరియడ్స్ రూపంలో మెన్స్ట్రుయేషన్ అనేది వస్తదనమాట. సో ప్రీ మెన్స్ట్రువల్ స్పాటింగ్ అంటే ఏంటి అంటే కొంతమందికి పీరియడ్స్ కంటే ముందుగానే ఒక 2, 3 డేస్ ముందుగానే లైట్‌గా స్పాటింగ్ అనేది కనబడతది. దాన్ని ప్రీ మెన్స్ట్రువల్ స్పాటింగ్ అంటారు. అది ఎక్కడెక్కడ వస్తుంది అంటే యూజువల్‌గా ప్రొజెస్ట్రాన్ లెవెల్ చాలా ముందుగానే పడిపోతే, లో లెవెల్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ ఉంటే ప్రీమెన్స్ట్రువల్ స్పాటింగ్ అనేది వస్తది. నెక్స్ట్ వచ్చేసి ఎక్సెసివ్‌గా స్ట్రెస్ తీసుకునే వాళ్ళు. బాగా ఎక్కువ స్ట్రెస్ తీసుకునే వాళ్ళకి స్ట్రెస్ హార్మోన్ ఎక్కువ ఉంటుంది. సో దానికి ప్రొజెస్ట్రాన్‌కి రా మెటీరియల్ సేమ్ కాబట్టి ఈ ప్రొజెస్ట్రాన్ అనేది డౌన్ అయిపోతుందని చెప్పాను కదా! సో అలాంటి టైంలో కూడా ప్రీమెన్స్ట్రువల్ స్పాటింగ్ అనేది వస్తది. ప్రొజెస్ట్రాన్ డౌన్ అవుతది గానీ. సో నెక్స్ట్ వచ్చేసి కీ న్యూట్రియంట్స్ బాడీలో తక్కువగా ఉండడం వల్ల అంటే ఐరన్ గానీ, మెగ్నీషియం గానీ, లేకపోతే బి కాంప్లెక్స్ విటమిన్స్ గానీ ప్రాపర్‌గా లేకపోతే ఫంక్షనింగ్ అనేది ప్రాపర్‌గా ఉండదు కాబట్టి ప్రీమెన్స్ట్రువల్ స్పాటింగ్ చూస్తాం వాళ్ళలో కూడా. అండ్ నెక్స్ట్ థైరాయిడ్ కి, ఈస్ట్రోజన్ హార్మోన్ కి, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ కి బ్యాలెన్స్ తప్పడం వల్ల కూడా ప్రీమెన్స్ట్రువల్ స్పాటింగ్ కొంతమందికి కనబడుతది. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లమేషన్. గర్భసంచి యొక్క లైనింగ్ ఇన్ఫ్లమేషన్ బాగా ఎక్కువైపోయి ఓవర్ గా రియాక్ట్ కావడం వల్ల కొంచెం పీరియడ్స్ ఎర్లీగా రావడం అనేది గమనిస్తాం. సో ప్రీమెన్స్ట్రువల్ స్పాటింగ్ అనేది ఈ 5 కండిషన్స్ లో మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.